హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్. ఈరోజు విడుదలైన పుష్ప 2 ద రూలర్ ఎలా ఉంది, సినిమా రివ్యూ ఏంటి, ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. అంతకంటే ముందు పుష్ప 2 సినిమాలో గంగమ్మ తల్లి జాతర స్టోరీ ఏంటో మీకు తెలుసా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. పుష్ప 2 రివ్యూ, దాంతోపాటు ఈ స్టోరీ గురించి మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలో గంగమ్మ తల్లి జాతర సీక్వెన్స్ వెనుక పెద్ద స్టోరీనే ఉంది. అయితే కాదు, సినిమాలో ఒక సీక్వెన్స్ కోసం భారీ మొత్తాన్ని ఖర్చు చేశారంట. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన మోస్ట్ అవైటెడ్ ఫిలిం పుష్ప 2 ద రూలర్ నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంటోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ తన నట విశ్వరూపాన్ని చూపించారు. ముఖ్యంగా గంగమ్మ తల్లి జాతర సీక్వెన్స్ సినిమాకే హైలైట్గా నిలిచింది. దీనికోసమే మళ్ళీ సినిమా చూడాలనిపించేలా చిత్రీకరించాడు సుకుమార్. అయితే ఈ సినిమాలో గంగమ్మ తల్లి జాతర సీక్వెన్స్ వెనుక పెద్ద స్టోరీనే ఉందట. అంతేకాదు, సినిమాలో ఈ ఒక్క సీక్వెన్స్ కోసం భారీ మొత్తాన్ని ఖర్చు చేశారంట మేకర్స్. జానపద కథలు, పురాణాల ప్రకారం గంగమ్మను తిరుపతి నగరంలోని శ్రీ తాతయ్య గుంట గ్రామదేవగా చెప్తారు. చాలా కథలలో ఆమె వెంకటేశ్వర స్వామికి సోదరి అని కూడా చెప్పబడింది. కొన్ని వందల సంవత్సరాల క్రితం తిరుపతి వాటి పరిసర ప్రాంతాలను పాలగొందులు పరిపాలించినప్పుడు మహిళలపై ఆకృత్యాలు తారాస్థాయికి చేరుకున్నాయట. ఆ పాలగొందులు మహిళలపై వేధింపులు, అత్యాచారాలు, ప్రాణాంతక దాడులకు పాల్పడ్డారట. అయితే ఆ సమయంలో గంగమ్మ దేవత ఆ విలాల అనే గ్రామంలో జన్మించిందంట. కాగా వయసు పెరిగే కొద్దీ ఆమె చాలా అందమైన మహిళగా తయారైంది. అప్పుడు పాలగొందులు గంగమ్మ దేవికి హాని కలిగించడానికి ప్రయత్నించినప్పుడు ఆమె తన శక్తులతో దాడులను ఎదుర్కొన్నారట. దీంతో ఆ పాలగొందుల పారిపోయి దాక్కున్నారని అంటుంటారు. వాళ్ళను తరిమి కొట్టేందుకు గంగమ్మ తల్లి గంగా జాతర రూపంలో వారం రోజుల పాటు ఇంత వేషధారణలో తిరుగుతూ 7 రోజులు పాలగొందుల బయటకు రాగానే వారిని హత్య చేసిందట. ఈ సంఘటనను స్మరించుకుంటూ గంగమ్మ దేవి పట్ల భక్తిని చాటుకోవడానికి ఈ పండుగను నేటికి జరుపుకుంటారు అక్కడి వాసులు. ఇదే విధంగా అల్లు అర్జున్ పుష్ప 2లో గంగమ్మ తల్లి గెటప్లో రౌడీలను పెట్టుకున్నారట. ఈ పండుగలో పురుషులు స్త్రీల వేషం వేస్తారు. వారిలాగే చీరలు, మేకప్, నగలు, విగ్గులు కూడా ధరిస్తారట. ఈ విధంగా వారు గంగమ్మ దేవి స్త్రీ పట్ల తమకున్న గౌరవాన్ని తెలియజేస్తారట. ఎన్నో నియమాలున్న ఈ జాతరలో 7 రోజుల పాటు వివిధ రకాల వేషధారణలతో జనం కనిపిస్తారు. పుష్ప 2 టీజర్లో అల్లు అర్జున్ కనిపించే గెటప్ జాతర 5వ రోజున వేసే మాతాంగి వేషం అని నివేదికలు సూచిస్తున్నాయి. టీజర్లో అల్లు అర్జున్ బాడీ మొత్తం డార్క్ బ్లూ పెయింట్ వేసుకొని చీర, నగలు ధరించి పవర్ఫుల్గా కనిపించారు. అయితే పుష్ప 2 మూవీలో ఈ ఒక్క జాతర సీక్వెన్స్ షూటింగ్ చేయడానికి భారీ మొత్తాన్ని ఖర్చు పెట్టారంట మేకర్స్. సినిమాలో కేవలం 6 నిమిషాల నిడివి గల ఈ జాతర సీక్వెన్స్ దాదాపు 30 రోజులు షూటింగ్ చేయడానికి టైం తీసుకుందంట. ఈ ఒక్క సీక్వెన్స్ కోసం 60 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ఎర్రచందనం అక్రమ దందాలో బ్రోకర్స్ను తప్పించి నేరుగా అంతర్జాతీయ మార్కెట్లోకి ప్రవేశించాలనే టార్గెట్తో పుష్పరాజ్ అల్లు అర్జున్ ప్లాన్ చేస్తాడు. పుష్పరాజ్కు ఎస్పీ బన్వర్ సింగ్ షెకావత్, షహద్ ఫాజిల్ అడ్డు తగులుతాడు. అయితే ఏపీ రాజకీయాలను ప్రభావితం చేస్తూ చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం అక్రమ వ్యాపార సామ్రాజ్యాన్ని అనూహ్యంగా విస్తరిస్తాడు. అయితే ఎస్పీ షెకావత్ను ఎలా ఎదురించాడు? పుష్పరాజ్కు ఎదురైన సవాళ్ళేమిటి? పుష్పరాజ్ను తన కుటుంబం ఆదరించిందా? ఏపీ రాజకీయాలను పుష్పరాజ్ ఎలా ప్రభావితం చేశాడు? చిత్తూరు జిల్లాలో పుష్పరాజ్ అవా ఎలా కొనసాగింది? జపాన్లో పుష్పరాజ్కు ఎదురైన సమస్య ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానం పుష్ప ది రూల్ సినిమా చూడాల్సిందే. పుష్ప 2 సినిమా కథ గురించి ఆలోచించకుండా పక్కన పెడితే సుకుమార్ రాసుకున్న 4-5 ఎపిసోడ్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. అయితే ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్ వరకు సాగదీసి సుకుమార్ టైంపాస్ చేశాడని చెప్పాలి. అయితే ఇంటర్వెల్ ఎపిసోడ్తో చెలరేగిపోయిన దర్శకుడు సెకండ్ హాఫ్లో జాతర ఎపిసోడ్తో ఎవరు ఊహించని రేంజ్కు సినిమాను తీసుకెళ్లాడనే ఫీలింగ్స్ కల్పించాడు.
సుదీర్ఘమైన జాతర ఎపిసోడ్తో ఊపిరి ఆడనివ్వకుండా చేసిన సుకుమార్కు ఆ తర్వాత ఏం చేయాలనే ప్రశ్నగానే మారిందనిపిస్తుంది. అయితే సిస్టర్ సెంటిమెంట్తో మూవీని క్లైమాక్స్ వరకు మరో మాయ లాగించాడనిపిస్తుంది. ఓవరాల్గా ప్యాకేజ్గా ప్రేక్షకుడికి గొప్ప అనుభూతిని కలిగించే విధంగా సుకుమార్ సక్సెస్ అయ్యాడు. జపాన్లో మొదలుపెట్టిన విషయాన్ని సుకుమార్ మర్చిపోయాడా? దీనికి ముగింపు లేకుండానే సినిమాను హడావిడిగా ముగించాడనిపిస్తుంది. నటీనటుల పెర్ఫార్మెన్స్కి విషయానికి వస్తే అల్లు అర్జున్ అద్భుతంగా ప్రతి ఎపిసోడ్లోనూ ఇరగదీశాడు. ముఖ్యంగా జాతర ఎపిసోడ్లో చేసిన డ్యాన్స్ ఫైట్స్ అదరహో అనిపించేలా ఉన్నాయి. తగ్గేదేలే అన్నట్టుగానే. అలాగే సిస్టర్ సెంటిమెంట్ ఎపిసోడ్ ఫ్యామిలీ ఎమోషన్ సన్నివేశాల్లో ఉద్వేగానికి గురి చేస్తాడు. అలాగే శ్రీవల్లి ప్రెగ్నెన్సీ సీన్స్లో ఎమోషనల్గా నిజంగానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అనిపించుకున్నాడు. రష్మిక మందన కొన్ని సీన్లలో మెప్పించింది. శ్రీలీల స్పెషల్ సాంగ్తో మెరుపు తీగలా మెరిసింది. షెకావత్గా ఫహద్ ఫాజిల్ ఎప్పటిలానే తన మార్క్ చూపించారు. అనసూయ, సునీల్, జగపతి బాబు అంతగా ఆకట్టుకోలేకపోయారనిపించింది. ఉన్నంతలో రావు రమేష్, బ్రహ్మాజీ పర్వాలేదనిపిస్తారు. మొత్తంగా అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో ముందు అందరూ తేలిపోయారు అని అనిపిస్తుంది. చూసినంతవరకు నాకు బాగా అనిపించిన విషయాలు చెప్పాను. వన్ మ్యాన్ షోనే అని అనిపిస్తుంది. మరి మీరు కనుక మూవీ చూస్తే మీకే అందులో ఏ సీన్ ఇష్టం అనిపించింది? మరి సినిమా హిట్ అంటారా, ఫట్ అంటారా? మరి మేమిచ్చే రేటింగ్స్ వచ్చేసి అవుట్ ఆఫ్ 5, అవుట్ ఆఫ్ 10, 7 ఇవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. మరి మీకు ఎలా అనిపించిందో వీడియో కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ. జై హింద్.